శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే సంత అంటూ ఏదైనా ఉందంటే అది చింతాడ సమీపంలో ఉన్నటువంటి చింతాడ సంత. ఈ వారపు సంతకు ఉన్నటువంటి చరిత్ర మాత్రం బ్రిటిష్ కాలం నాటి కూడా ఉంది. అప్పటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం తమ నిత్యావసర సరుకులతో పాటు పశువులు, అదేవిధంగా మేకలు, గొర్రెలు విక్రయించేందుకు శనివారం ఇక్కడ వేలాది మంది గ్యాదర్ అవుతుంటారు. అటువంటి శనివారం సంత ఈరోజు ఆక్రమణకు గురవుతుందన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంతలో ఏదైతే పశువులు, అదేవిధంగా గొర్రెలు, మేకలు ఉన్న ప్రాంతం ఉందో, ఈ ప్రాంతం అంతా కూడా ఇళ్ల నిర్మాణం కోసం ఈరోజు సరిహద్దులు వేయడం జరిగింది. అసలు ఈ సరిహద్దులు వేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సుమారు 6 ఎకరాల 40 సెంట్లు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సంత పరిసర ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా ఇక్కడ పాకలేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారికి 1999లో అప్పటి గవర్నమెంట్ మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలకే పరిమితమైనటువంటి వారికి మాత్రం సొంతిల్లు కళ నెరవేర్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు సంత ఆక్రమణ చేస్తున్నారు. అదేవిధంగా సంతకున్నటువంటి చరిత్రను నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం సంత పరిసర ప్రాంతాల్లో 6 పట్టాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు కూడా మనతో ఉన్నారు. చూసుకుంటే ఎప్పుడమ్మా మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి వచ్చిందంటే? సార్ మా నాన్నగారు 1970 నుండి ఇక్కడ ఉన్నారు. 1970 నుండి అంటే మేము ఇంక నేను పుట్టలేదు. అప్పటి నుండి మాకు ఇల్లు లేదండి. ఇక్కడ స్థలం ఇచ్చారు. ఇక్కడ నుండి ఉన్న మాత్రం మాకంటే 1998లో మాకు పట్టా ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో 2018లో మాకు ఇల్లు ఇస్తానంటే ఆ వ్యయంలోనంటాము కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అంటే మాకు ఇస్తున్న మాకు ఆపోజిట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆపోజిట్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే అబ్జెక్షన్ చేశారు. స్టే చేశారు. స్టే అని ఈ లోపు అంటే మాకు ఆఫ్ చేశారనమాట. ఏమని ఇవ్వద్దని, స్టే వచ్చింది ఇవ్వద్దని ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది. వైసీపీ ఏమో ఆపోజిట్ పార్టీ మా భార్గవంద్ గారు ఏమన్నారంటే మా ఊరు లేరు, మీకు వచ్చినా సరే మీరు ఆ పేదలకు ఉంచొద్దు, ఇచ్చేయండి అని చెప్పారు. ఇచ్చేయమని చెప్తే ఇప్పుడు కాలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మా పేదలు అంటాము మాకు ఏటి ఎలాగే వస్తారని అంటే అప్పుడు వాళ్ళు స్టే కొట్టుకున్న మాత్రం వాళ్ళు ఏమంటే బతుకు తిరగదు వేరే వేరే ఊళ్ళు వెళ్ళిపోయారు. అక్కడక్కడ అద్దెలకు వెళ్ళిపోయారు. చాలామంది అండి, ఒక 53 మంది ఇక్కడ నివాసం ఉన్నారు. వెళ్ళిపోవడం వలన వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళకి ఇవ్వద్దు అనేది సబబు కాదు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇస్తానని ముందుకు వస్తే అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎవరు నాయకులు అబ్జెక్షన్ చేయలేదు. సంత ఆక్రమణకు గురవుతుంది అన్నటువంటి ఆరోపణ అంతలోనే ఉన్నాం సార్, ఆపోజిట్లో ఉన్నాం. అటు ఇస్తే మళ్ళీ ఎలాగా అక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది, ఆ లైను అలాగా ఇది తెప్పించుకుంటాము డబ్బులు ఈ మూలకి ఇస్తానని చెప్పారు. ఓకే, మీరు ఎక్కడ ఇచ్చినా సరే సంత బ్రౌన్లు ఎక్కడ ఇచ్చి మేము సంత బ్రౌన్లే కదా ఉన్నాము. ఈ 6 ఎకరాల 45 సెంట్లోనే ఉన్నాము. మాకు ఎక్కడ ఇచ్చింది మాకు ఓకే. మరి ఆ లైన్ ఏమని మేము చెప్పలేదు. కానీ మాకు ఒక తల దాచుకోవడానికి ఉండాలి. ఇల్లు లేవు, ఎవరికి ఇల్లు లేవు. ఎక్కడ పడితే అక్కడికి అద్దెలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాగండి? ఇప్పుడు వచ్చాను లీడర్లు ఎవరు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాలి. వచ్చేది ఇప్పుడు గొండ లోకేష్ గారు అబ్జెక్షన్ చేస్తారు. అబ్జెక్షన్ చేయడం కాదు, అక్కడ అప్పటి నుంచి ఉన్న వాళ్ళు లేరు అన్నటువంటి ఆయన ఉన్నారు. బతుకు తెరువు కోసం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిపోయారు. నెల్లూరు, గుడివాడ ఎక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇక్కడ ఉంటారా చెప్పండి? కొంతమంది ఇల్లు లేవని అద్దెలకి వెళ్ళిపోయారు, గేట్ వెళ్ళిపోయారు. కొంతమంది అంటే మళ్ళీ అక్కడ శ్రీకాకుళం వెళ్ళిపోయారు. కొంతమంది పొందూరు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఇస్తే కదా వస్తారు, తిరిగేసిన బట్టే వెళ్ళారు. కాబట్టి మొత్తం 54 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వారికి పట్టాలు కూడా ఇచ్చే నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకునేందుకు జరుగుతున్న ప్రక్రియలు మాత్రం బినామీలు ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. ఎప్పటి నుంచి అమ్మా ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత మీకు సొంత ఇల్లు వస్తుంది అనేది ఉందా? వస్తుందనే ఆశ మీద ఉన్నాము. మా నాన్నలు తాత నిండి ఉన్నారు, ఇప్పుడు కాదు. మా నాన్నలు తాత నిండి ఉంటే ఏదో ఈ నాయన మాకు పుణ్యం కట్టుకుందంటే మా ఇంకా నుండి ఏదో ఇబ్బంది పెడతారు. అది ఇంకెన్నారు మేము అప్పుడు మా పిల్లలిద్దరూ పెళ్ళికి ఈడైనారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మేము ఏంటి చెయ్యాలి? ఆ కొంపల నుండి మా పిల్లనమ్మని ఎవరి కాడికి వెళ్ళగలమా? తాట్రేగలు దండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి పిల్లని ఎవలేస్తారు ఈ రోజుల్లో. మా పరిస్థితి ఇప్పటికే మారకపోతే నప్పుడు మారుతుంది. ఈ పట్ల మారకపోతే మేము ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాం ఆ మడకని. అంతేగాని మేము ఇంకో దగ్గర ఇచ్చినా వెళ్ళము, ఆ మడక మేము వదలము. మా 4 తరాలు అయ్యింది. మా నాన్న సారి, మా తాత సారి, మా అన్నయ్య ముసలైపోయాడు, మేము ఇప్పుడు ముసలైపోతున్నాం. మా పరిస్థితి ఇంకెన్నాళ్ళకి ఇది అవుతాము.
ఇంకేటావాలి చెప్పండి. అంతేగాని మేము ఈ మడకొదిలేయి మేము ఎక్కడికి వెళ్ళలేము. మీరు ఏది చేస్తే చెయ్యండి. చింతాడ సంతకి ఈ కుటుంబాలకు ఉన్నటువంటి అవినావ సంబంధం ఆమె పెట్టుతున్నటువంటి కంటతడి స్పష్టమవుతుంది. 4 దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న వారికి మాత్రం ఇప్పటి వరకు కూడాను పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించలో ఉన్న ఆటంకాలను తొలగించి తమకు సొంతింటి కళను నెరవేర్చాలని చెప్పి ఆవేదన వ్యక్తం. అసలు ఈ ఈ ప్రక్షాళన, ఈ పునరావాసం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అసలు? సార్ ఈ 1999లో మీ పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు 2 ఎకరాల 40 సెంట్లలో ఆక్రమించారు. అక్కడక్కడ అట్లు పెట్టి వీళ్ళందరికీ ఒక లైన్కి ఇస్తే 1 ఎకరా పొలం అవుద్ది అని చెప్పి ఆశించి సంతకు అదనంగా మిగులుతో స్థలం అని చెప్పి ఆక్రమణ తొలగించాం. అందులో కొంతమంది మిన్నగారు రైతులుండి వాళ్ళ వాళ్ళు ఈ స్టేకి వెళ్ళి ఆపారు. స్టే 6 మాసాలు ఇచ్చారు. 6 మాసాలతో మీదని చెప్పి రుజువు తండి అని అన్నారు. అంటే కోర్టు 10 డేస్కి వాళ్ళు రుజువులు పెట్టకపోవడం వల్ల మరొక లాయర్ రిక్వెస్ట్ మేరకు మరొక 8 వారాలు టైం ఇచ్చారు. మరొక 2 నెలలు ఇస్తే అప్పటికి చేయకపోవడం వల్ల టు బి క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ రెడీ అయిపోయినారు. అంటే ఈ 6 ఎకరాల 40 సెంట్లు పరిధిలో ఉన్నటువంటి చింతాడ సంతలో 2 ఎకరాల 40 సెంట్లు అన్యాక్రాంతి అంటే వారు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం తాత్కాలికంగా ఉన్న వాళ్ళ? లేదు, తరతరాలుగా చూడాలి. సుమారుగా నాకు తెలిసి 100 సంవత్సరాలు దాటే ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్లో ఒక జీవో వచ్చింది. ఎవరైనా ఒక 34 సంవత్సరాలు గవర్నమెంట్ స్థలంలో ఆక్రమించి ఉంటే వాళ్ళకి 100 గజాలు ఆ పట్టణ ప్రాంతం ఇవ్వమని చెప్తే ఆ స్కీమ్ మీద పట్టాలు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత 2 ఎకరాల 50 సెంట్లు అది చేస్తే ఎకరాలోనూ ఇవ్వచ్చు అని ఒక సైడ్కి పెట్టి కాస్ట్లీ ల్యాండ్ అంతా రోడ్డు సైడ్ ఉంటే మున్సిపాలిటీకి విలువ ఉంటుందని చెప్పి ఉంచి చెరువు వెనక పక్క ఇటు కాస్ట్లీ ఉండదు కాబట్టి వెనక పక్క భాగంలో ఇస్తాను. ఇచ్చేటప్పుడు ఇంతమందిలో 26 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అందులో ముసలు చచ్చిపోతే వాళ్ళు వారసులకు ఇస్తాం. వాళ్ళ కొడుకో కూతురుకో ఇస్తాం. ఆల్రెడీ మేము 4-5 ఉన్నాయి. అలాగే కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోలేదు. చింతాడి రేషన్ కార్డు ఉంది, చింతాడి ఆధార్ కార్డు ఉంది, కాబట్టి పట్టేమో అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఇల్లు ఎప్పుడైనా కొట్టారో ఎక్కడో పొద్దుతెరువు కోసం వెళ్ళిపోయి అక్కడ అద్దెలు కొట్టారు. అంటే ఈ ప్రక్రియలో మాత్రం చింతాడ సంతకి మాత్రం ఎటువంటి ఆటంకం కలిగే పరిస్థితి లేదు, ఉండదు. ఇంకా సంత పూర్వం కంటే వైభవం ఉంటుంది. అదంతా ఆక్రమిత అవి సెట్లు కొట్టేసి మొత్తం అంతా 5 ఎకరాల 40 సెంట్లు ఒప్పు చెప్తాం. 1 ఎకరా మాత్రం ఇంకా ఉంటుంది. 5 ఎకరాల 40 సెంట్లు సంతకు ఒప్పు చెప్తాం. ఇంకా ఈ పొలాలు కూడా కొంచెం ఆక్రమించుంటే కూడా తీసి నేను ఎమ్మెల్యే గారు వచ్చారు. చుట్టూ ప్రహరీ కూడా తిప్పుతారు. ప్రహరీ కూడా తిప్పి ఇంకా అన్యాగ్రం తవ్వకుండా అలాగే ఈ పట్ట ఇచ్చులు కూడా వెనక్కి కూడా ప్రహరీ కూడా పెట్టేస్తాం. ప్రహరీ కూడా పెట్టి వీళ్ళు కూడా వెనక్కి రాకుండా చేయడానికి మా ప్లాన్ ఉంది. వీళ్ళకి ఇచ్చిన తర్వాత చింతలో ఇంకా కుటుంబాలు ఉన్నాయి. పట్ట లెవెల్స్ కుటుంబం బీసీలు ఎస్సీలు ఉన్నాయి. వీళ్ళందరికీ సుమారు 200 దాటి బయట స్థలం కొని వాళ్ళకి మన చింతాడ దగ్గరలో ఆ కొండ దూరం పెట్టి వెళ్ళలేదు. చింతాడ దగ్గరలో స్థలం ఒక 5 ఎకరాలు కొనేసి వాళ్ళందరికీ పట్టలు ఇస్తాం. నెక్స్ట్ పట్టణ ప్రాంతంలో ఉన్నోడికి 2 సెంట్లు ఇమ్మని గవర్నమెంట్ చెప్పారు. కానీ మేము సెంటు నరేస్తున్నాం. ఎందుకంటే 2 సెంట్లు ఇస్తే అమ్మేస్తారేమని ఒక ఇంటి సరిపొట్టుకి ఇస్తాం. 20 × 33 అంటే సెంటున్నారా ఒక 1/2 సెంటు తగ్గించేస్తాను వీళ్ళకి. రూల్ 2 సెంట్లు ఇమ్మని రూల్ ఉండే సెంటు అనేసి ఇది కమర్షియల్ ల్యాండ్ గవర్నమెంట్ది. ఒంటి స్థలం డబ్బు వేస్ట్ అయిపోతుందని చెప్పి వాళ్ళ సరిపడినంత జీవనోపాధి తగ్గట్టుగా అల్లి తగ్గట్టు ఇస్తాను. అది ప్రస్తుతం మాత్రం ఏవైతే ఈ 26 సంవత్సరాల క్రితం పట్టా తీసుకున్న తర్వాత ఇప్పటివరకు స్థలం చూపించే ప్రక్రియలో మాత్రం పలు అనుమానాలు తలెత్తినాయి. ఎవరైతే అప్పట్లో లబ్ధిదారులు ఉన్నారో చాలామంది మృత్యువాత పడ్డారు, వలస వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ వారి ప్లేసుల్లో బినామీల్ని లిస్టులో చేర్చారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో అసలు ఆ 54 మంది కూడా చింతాడ సంత పరిసర ప్రాంతాల్లో పూర్వీకుల దగ్గర ఉన్నారన్నట్టు ఒక జాబితా ఉంది. దాంట్లో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? ఈ 54 మందిలో కనీసం ఒక 24 మంది ఇక్కడ ఉన్నోళ్ళు, 24 మంది కుటుంబాలు అక్కడి నుంచి వచ్చి బినామీగా డబ్బులు ఇచ్చేసి అలాగా ఇక్కడ ఎలాగైనా స్థలం సంపాదించాలనేసి ఆస్కారం లేదు కదా. ఎవరైతే అక్కడ ఆవాసం ఉంటున్నారో వాళ్ళ పేర్లతోనే జాబితాలు రూపొందించబడ్డాయి. 26 ఏళ్ళ క్రితమే వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం. ఆ రోజుల్లోనూ కూడా బినామీ పట్టాలు ఇవి ఆ రోజుల్లో లేని వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారని చూపెడతారు. కానీ ఒరిజినల్గా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడంలో మాకు ఎటువంటి ఆటంకం లేదు. మా ఇబ్బందులు మొదటి నుంచి చెప్తాను. ఒరిజినల్గా ఉన్నోళ్ళు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి. ఇప్పుడు ఇలా మార్చిన వల్ల కొత్త సృష్టించుకెళ్ళిపోతారు. ఇది లాస్ట్కి హంగామా అయిపోయి సంత పోద్ది. 12 మండలాల నుంచి ఈవేళ సంత వస్తుంది. సంతను 12 మండలాల నుంచి వస్తారు. సొంత స్థలంలోనే ఆవాసం ఉంటోళ్ళకి సొంత ఇల్లు కట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఒక పక్కకు తీసుకెళ్ళాలి, సంతకు పూర్వవైపున తేవాలనే ఉద్దేశం. అవును, సంత అభివృద్ధి అవ్వాలి. ముఖ్యం గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఆదాయం కావాలా.
ఆదాయం కావాలంటే ఉన్న సంతను చెడగొట్టితే ఆదాయం ఎలాగొస్తుంది? ఇప్పుడు ఎక్కడున్నా అక్కడ ఉండిపోతే ఇబ్బంది లేదు కదా, ఆ లూసి ఎవరు ఎత్తడం లేదు కదా. అక్కడ 2.5 ఎకరాలు ఈరోజు వాళ్ళు అక్కడ ఉంటే అన్యాక్రాంతం అవుతుంది కాబట్టి 2.5 ఎకరాలు బయటికి తీసి ఎకరాల్లోనే వాళ్ళని అకామిడేట్ చేయడం. వాళ్ళకి 30 సెంట్లు చాలు, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండే 30 సెంట్లు సరిపడుతుంది. 2 ఎకరాలు 40 సెంట్లు కొలతకొచ్చింది వాళ్ళు ఇప్పుడు అకామిడేట్. వాళ్ళు చెప్పొచ్చు, దానికి నేనైతే అంగీకరించడం లేదు. 30 సెంట్లు చాలు వాళ్ళు ఎక్కడున్న అక్కడ ఉండడానికి. ఎందుకంటే మనం ఒకసారి చూస్తే కూడా తెలిసిపోద్ది. ఇదల్లా బినామీ. ఇదల్లా ఏంటంటే డబ్బులు కలెక్షన్ చేసి సంతను చెడగొట్టాలని ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ఇది ఒక పెద్ద ఇబ్బందులు పెడతారు అంతే తప్ప ఇది చాలా అభివృద్ధి అయిన సంత. దీన్ని ఏంటంటే చెడగొట్టే కంకణం కట్టుకోండి. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే చింతాడు సంత అన్యాక్రాంతం అవుతుందనేటువంటి అనుమానాలకు మాత్రం ఈరోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. 6 ఎకరాల 40 సెంట్లు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సంతలో దశాబ్దాల కాలంగా 2 ఎకరాల 40 సెంట్ల స్థలంలో 54 కుటుంబాలు పాకలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వారికి పూర్తి స్థాయిలో పక్కా ఇల్లు నిర్మించాలని 1999లో పట్టాలు జారీ చేశారు. కాకపోతే ఆ జారీ చేసిన క్రమంలో మాత్రం పలువురు న్యాయస్థానాలు ఆశ్రయించడంతో మాత్రం ఈరోజు ఆ ఆటంకాలను కూడాను తొలగిపోయి వారికి మాత్రం శాశ్వతంగా స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక పరిపుష్టి కూడా కల్పిస్తున్నారు. చింతాడు సంతలో 2 ఎకరాల 40 సెంట్లు అన్యాక్రాంతంగా గురవుతున్న నేపథ్యంలో 2 ఎకరాల 40 సెంట్లను చింతాడు సంతకు తీసుకొని అందులో 1 ఎకరా స్థలంలో పక్కన అంటే సంతకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పరిసర ప్రాంతాల వాసులు శనివారం వచ్చి ఇక్కడ సామాన్లు కొనుక్కోవచ్చు, అదేవిధంగా పశువులు విక్రయించడానికి వేదికైన చింతాడు సంతకు మాత్రం ఎటువంటి హాని కలగకుండా ఈ 54 కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించే ప్రక్రియకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగి వారి ఇళ్ల నిర్మాణానికి మాత్రం శరవేగంగా పనులు సాగుతున్న పరిస్థితి చింతాడు సంతలో నెలకొంది. ఎవరైతే సంత పూర్తిగా కనుమరుగవుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వారికి మాత్రం ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కలిగింది అనడంలో ఎటువంటి అత్యత లేదు. చింతాడు సంత నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.